గురుగారు అలాగే విష్ణు ఆలయాలు, శివాలయాలు వీటిని సందర్శించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? విష్ణువాలయానికి వెళ్ళడం అనేది ఎంత అదృష్టానికి సంబంధించిన అంశమో తిరుప్పావై విశేషంగా తెలియజేస్తుంది. విష్ణువాలయానికి ఎలా వెళ్ళాలి? తిరుప్పావై పాశురములలో ప్రత్యేకంగా 11వ పాశురం నుంచి 16వ పాశురం వరకు ఆలయాన్ని ఎలా సందర్శించాలో మనం తెలుసుకోవచ్చు. 6వ పాశురం నుంచి 10వ పాశురం ఈ 5 పాశురాలు ఆలయానికి వెళ్ళే సమయంలో వెంట ఎవరిని తీసుకువెళ్ళాలో వివరించగా, అనంతరం ఆలయానికి వెళ్ళే క్రమంలో చేతిలో పూల సజ్జ, పళ్ళు, స్వామికి అర్చనలో సేవలో వినియోగించేటటువంటి మధుర పదార్థాలు, తినుబండారాలు, వెన్న, పాలు ఇవన్నీ కూడా తిరుప్పావై పాశురాలలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అలాగే శివాలయానికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్నప్పుడు శివపురాణం, శ్రీనాథ మహాకవి విరచితమైనటువంటి శివ సంబంధితమైన కాళహస్తీశ్వర మాహాత్మ్యం, ధూర్జటి విరచితమైనటువంటి కాళహస్తీశ్వర శతకం మాహాత్మ్యం ఇవన్నీ కూడా శ్రీనాథ హరవిలాసంతో ప్రారంభమై ధూర్జటి మహాకవి విరచితమైనటువంటి శివరాత్రి మాహాత్మ్యం, శతకం, సమస్తమైన శివ సంబంధిత పురాణ విజ్ఞానం అంతా కూడా ఎలా వెళ్ళాలి అంటే ఏం తీసుకుపోకుండా వెళ్ళాలి అంటూ వివరిస్తుంది. శివాలయానికి ఆత్మను తీసుకువెళ్ళాలి, విష్ణువాలయానికి అలంకారాలతో కూడుకొని ఉన్న ఆత్మను తీసుకువెళ్ళాలి. ఇంతే తేడా. శివాలయం నిర్మోహంతో, అలంకారాలు లేకుండా, ఆడంబరాల తావుకు చావివ్వకుండా మనఃపూర్వకంగా మనశ్శుద్ధితో వెళ్ళాలి కనుక శివాలయంలో నివేదనలు ఉండవు. గొలుసులు, కంకణాలు, అలంకారాలు ఇవేవి శివాలయంలో ఉండవు. ఆడంబరం కొద్దీ నాగాభరణం, వెండి, బంగారం ఇత్తడి మనం చేస్తున్నాం, కానీ పరమేశ్వరుడు అది కూడా అంగీకరించడు. మనం చేసేటటువంటి సేవలో ప్రసన్నత ఉందా లేదా అని మాత్రమే చూస్తాడు. శివాలయంలో పరమేశ్వరుడికి భస్మరేఖలు అలదడం, గంధం, తెల్లటి బియ్యం, తడిపిన బియ్యం సమర్పిస్తే చాలు, అర్చన అయిపోయింది. విష్ణువాలయంలో తడిపిన బియ్యం కాకుండా ఆ బియ్యాన్ని ఉడకబెట్టి పులిహోర చేసి ఆ పెరుగు కలిపి దద్దోజనంగా మార్చి, ఆ శనగలని అలా కాకుండా షండలుగా మార్చి, ఆ మినుములు అలా మినుములుగా కాకుండా వడలుగా చేసి, ఆ శనగలు అలా శనగలుగా కాకుండా గారెలుగా వండి, విష్ణువాలయాలలో ఆ శనగలని, శనగపప్పుని శనగపిండిగా మార్చి లడ్డూలతో సహా అనేకములైన నైవేద్యములు విష్ణువాలయాలలో ఉండగా, శివాలయంలో కేవలం భక్తి ప్రపత్తులు మాత్రమే ప్రధానంగా శుద్ధమైన ఆత్మ నివేదన. నవవిధ భక్తి మార్గాలలో 9వది పరమశ్రేష్టమైనది, పరమేశ్వరుడు అంగీకరించేది. కనుక రెండింటికి తేడా మనలో ఉంది. రెండింటినీ ఏకకాలంలో మనం దర్శించుకోవాలి అంటే మహానుభావుడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు అనే నవల చదివితే ఏకకాలంలో పక్కపక్కనే ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయంలో ఉండే శోభ, ఆ పక్కనే ఉన్నటువంటి శివాలయంలో ఉండేటటువంటి ఆనందం, రెండింటినీ ఆ మహానుభావుడు కన్నులకు కట్టినట్లుగా వర్ణించి ఉన్నాడు. ఏకకాలంలో ఒకే గ్రామంలో సుబ్బన్నపేటలో పక్కపక్కనే ఉండే ఆలయాలు, ఇది వేణుగోపాల స్వామి వారి ఆలయం, అది నాగేశ్వర ఆలయం. అక్కడ ఉండే పీట, ఆ పీటకు ఉండే 4 కాళ్ళు, అది ధర్మానికి ప్రతీక. చిత్రంగా ఒక్కొక్క కాలు విరిగిపోగా ఒక్క కాలు మీదనే ఆ అర్చకుడు ఆ పీట నిలబెట్టి ఉంచాడు అని చెప్పడంతో కావ్యం ప్రారంభమవుతుంది. ఇది కలియుగం, ఒకే పాదం మీద ధర్మం నడుస్తున్నది కదా అన్న ఆ అర్థాన్ని సూచనగా మహానుభావుడు ఆ కావ్యంలో చెబుతాడు. శివాలయం, విష్ణువాలయం ఈ రెండింటి మధ్య పోలికలు మనం తెలుసుకోవాలి అంటే 1000 పడగలు చదివితే చాలు. 26వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు ఈ రెండింటి క్షేత్రాలు, ఆలయాల సమీపంలో నిర్వహించేటటువంటి వివిధ ఉత్సవాల వర్ణనలలో ఆలయంలో జరిగే శోభ అంతా కూడా మనం తెలుసుకోవచ్చు.